కుమార్ పటేల్. ఇంతవరకు కూడా ఆంధ్రాలో చూసుకున్నదే కమ్మలు రెడ్డిలే అధికారంలో ఉన్నారు. బీసీల అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? బీసీలు అందరూ కూడా ఐక్యత ఉండి బీసీలు గెలిపించుకోగలుగుతారు. ఖచ్చితంగా. ఎందుకంటే మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చి గత 78-79 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెడ్లు పోతే కమ్మలు, కమ్మలు పోతే రెడ్లు కానీ వాళ్ళే పరిపాలించినారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ సపరేట్ ఆంధ్ర సపరేట్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడ అదే రకంగా రెడ్లు వెలుమలు పాలిస్తున్నారు, ఇక్కడ మళ్ళీ రెడ్లు కమ్మలే పాలిస్తున్నారు. కాబట్టి ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఏదైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో ఎన్నికల వాళ్ళ ఓట్ల కోసం ఓట్లు దండుకోవడం కోసం బీసీల ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లు దండుకోవడం కోసం మీకు రిజర్వేషన్ కల్పిస్తాం, మీకు హక్కులు కల్పిస్తామని చెప్పేసి మీ వాటాగా మీ ఎంతమంది అంత వాటా కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానం చేస్తూ తప్ప రాజకీయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ మాటన పెట్టి వాళ్ళ రాజకీయంగానే వాళ్ళ లబ్ధి కోసం పనిచేస్తారు. కానీ బీసీలు అనగదొక్కాలని చూస్తారు. కాబట్టి ఇప్పటికే బీసీలు సగానికి పైగా మేల్కొన్నారు. రానున్న రోజులలో ఖచ్చితంగా బీసీలకు ఓట్లు వేసుకొని గెలుచుకునే అవకాశాలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇక్కడ తెలంగాణలో ఇక్కడ ఆంధ్రలో కూడా ఖచ్చితంగా బీసీల రాజ్యాధికారం ఏర్పడుతుంది. ఎందుకంటే ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో 2019లో ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఎన్నికల్లోకి వచ్చి మళ్ళీ రెండోసారి ఎన్నికలు వచ్చిన తర్వాత మేము 2023లో 21 లేదా 23లో ఖచ్చితంగా జాతీయ జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పారు. వాళ్ళు అట్లే మర్చిపోయినారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అట్లే మర్చిపోయినాడు. ఏదైతే ఆంధ్రలో కూడా చంద్రబాబు నాయుడు కూడా సేమ్ ఇదే విధంగా 44% ఇక్కడ ఉన్న బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పిస్తాం, బీసీలకు హక్కులకు చట్ట కల్పిస్తామని చెప్పి ఆ మభ్యన పెట్టి పోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీసీలు ఓట్లు వేసుకొని గెలుచుకునే వాళ్ళ రాజ్యాధికారం తెచ్చుకునే టైం ఆసన్నమైంది. కాబట్టి ఇట్లాంటి వేదికలు బోడేరు రామచందర్ యాదవ్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ యొక్క బీసీల కోసం ఈ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నందుకు మేము జనగామ నుంచి, హైదరాబాద్ నుంచి, తెలంగాణలో ఉన్నటువంటి పలు పట్టణాల నుంచి కూడా వచ్చి బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, మైనార్టీ సంఘాలు అందరూ వచ్చి కూడా ఇక్కడ బోడేరు రామచందర్ యాదవ్ గారికి మద్దతు తెలపడం జరిగింది.